అసలు యేసు ప్రభుని ఎవరు యాక్సెప్ట్ చేయరు, అట్లా చెప్పండి. ఎవరు యాక్సెప్ట్ చేయరేంటి? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ శాతం క్రిస్టియానిటీ ఉంది. ఎక్కడుంది? వరల్డ్ వైడ్గా తీసుకుంటే క్రిస్టియన్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. ఎక్కువ అమ్ముడుపోయిన పుస్తకం బైబిల్, ఎక్కువ మంది చదివిన పుస్తకం బైబిల్, ఎక్కువ ముద్రించబడిన పుస్తకం బైబిల్, ఎక్కువ మందిని ప్రభావితం చేసిన పుస్తకం బైబిల్. ఎక్కువ మంది దశమ భాగాలు ఇచ్చిన వాళ్ళది కూడా ప్రజలే ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఇవ్వనివ్వండి, మంచిదే కదా, ఉమ్. మంచిదే కదా. మేము ఇంకా ఎస్టాబ్లిష్ అవుతాం కదా, పరిచర్య ఎస్టాబ్లిష్ అవుతుంది కదా, ఎవరు ఎస్టాబ్లిష్ అవుతారు? పరిచర్య చర్చ్ ఎస్టాబ్లిష్ అవుతుంది కదా, మా ఆలోచనలు ఎస్టాబ్లిష్ అవుతాయి కదా. ఒక పాస్టర్ 5-6 నెలల కింద అసలు నాకు వేసుకోవడానికి డ్రైవర్ కూడా లేదండి, మా పిల్లలకు డ్రైవర్ కొనాలంటే పైసలు లేవు నాకు కాడ అన్నాడు. ఇప్పుడు చూస్తే ఆయన 4 ఫ్లోర్ల ఇల్లు కట్టి, హౌ కెన్ ఇట్ పాసిబుల్? మంచిదే కదా, ఇట్లా సాధ్యమైందా? సంఘం ఇచ్చుంటారు, ఏం సంఘం ఇస్తారండి? చర్చ్ మెంబర్స్ ఇచ్చుంటారు. 4 ఫ్లోర్లు ఏందండి? మీకు దండం పెడతా సార్, నాకు కూడా ఇవ్వండి, అటువంటిది ఏమైనా ఉంటే నేను కూడా 2. మరి మీరు కూడా మారండి, యేసుప్రభు నమ్ముకోండి. అంటే ఇప్పుడు యేసుప్రభు నడితే 4 నెలల్లో 4 ఫ్లోర్లు బిల్డింగ్ పట్టవచ్చు. కట్టుకోండి. ఎన్ని రోజులు ఇప్పుడు నేను ఒకటే చెప్తాను సార్, దేవుని పేరు చెప్పి దండయాత్ర చేస్తే ఇప్పుడు నాకు కారు లేదు, 4 నెలలు కాదు 4-5 ఏళ్ల నుంచి ఈ ఛానల్ నడిపితే ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం కష్టమైపోతుంది. మీరు 4-5 నెలలు ఒక స్క్రీన్ పెట్టుకొని మాట్లాడి అని అదే చెప్తున్నా. మీది ఛానల్, మాది పరిచర్య, పరిచర్యలో జనం ఉంటారు. అంటే మీది గూగుల్ పేలు, మాదేమో ఫ్రీ సర్వీస్, అది తేడా. అట్లా